చంద్రఘోష్ కమిషన్ మీద స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్ అయితే వేశారు. ఎందుకు వేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఐఏఎస్ స్మితా సబర్వాల్ చంద్రఘోష్ కమిషన్ మీద అసలు ఎందుకు పిటిషన్ వేయాల్సి వచ్చింది? ఇప్పుడు చంద్రఘోష్ కమిషన్ విచారించింది కాళేశ్వరం సంబంధించినటువంటి అవకతవకలు, అక్కడ జరిగినట్టు అక్రమాలు, నిర్వహణ లోపం ఏంటి, అక్కడ కన్స్ట్రక్షన్ లోపం ఏంటి, డిజైన్ లోపం ఏంటి, వీటన్నిటి మీద విచారణ చేసింది. అనేక మందిని పిలిచి విచారణ చేసింది. హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని, అలాగే ఇంజనీర్స్ని, అనేక మంది ఈఎల్ని, డిఎల్ని, ఎస్సీఎల్ని అందరిని పిలిచి విచారించింది. అలాగే ఐఏఎస్లను కూడా విచారించింది. ప్రధానంగా స్మితా సబర్వాల్ గారు విచారణలో పాల్గొన్నప్పుడు ఆవిడ చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాల మీద వాళ్ళు నోట్ చేసుకొని ఈవిడ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి రికమెండ్ చేశారు ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో అని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని హాజరైనటువంటి ఆవిడ కొన్ని క్లాజులు చెప్పి టెక్నికల్గా విచారించారు. నన్ను విచారించిన తర్వాత నా వివరణ తీసుకోవాలి, నేను ఇచ్చేటువంటి వివరణ తీసుకునేటువంటి క్లాజులు ఏదైతే ఉన్నాయో అవి మిస్ అయిపోయినాయి, నేను వివరణ ఇవ్వడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈ విచారణ నుంచి తనని తొలగించాలి, ఈ కేసుని క్వాష్ చేయాలి అని చెప్పి క్వాష్ పిటిషన్ వేసింది హైకోర్టులో. యాక్చువల్గా ఆమె స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్. సిఎంఓలో, చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు ఆవిడ. ప్రత్యేకించి ఆపరేషన్ కాకతీయ ఉంది అప్పుడు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినట్టు ఈవిడ మొత్తం రివ్యూ మొత్తం ఫైల్స్ రివ్యూ చేసింది ఈవిడే. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విజిట్ చేసి అక్కడ కరెక్ట్గా నిర్మాణాలు ఉన్నాయా, డిజైన్స్ ప్రకారం కడుతున్నారా లేదా అనేది మొత్తం ఎప్పటికప్పుడు తనిఖీ చేసింది ఈవిడే. హెలికాప్టర్ వేసుకొని వెళ్ళి తనిఖీలు చేశారని కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది. హెలికాప్టర్ వాడినటువంటి ఐఏఎస్ల్లో ఆవిడ ఒకళ్ళు తనిఖీలు చేయడానికి హెలికాప్టర్లు వాడారనే ఒక అపవాదని మూటగట్టుకున్నటువంటి ఐఏఎస్ కూడా ఆవిడే. సీఎం ఆఫీస్లో ఇంకా కల్వకుంట్ల ఫ్యామిలీ ఒక మెంబర్ లాగా కల్వకుంట్ల ఫ్యామిలీకి ఉన్నటువంటి పవర్స్ ఎలాంటివో అప్పట్లో ఆమెకు కూడా అలాంటి పవర్స్ ఉన్నాయనేది పబ్లిక్లో ఉన్నటువంటి ఒక ఒపీనియన్ చాలామందిలో కూడా. సో ఆవిడని పిలిచి చంద్రఘోష్ కమిషన్ విచారించింది. మీరు పరిశీలించారా లేదా, మీరు విజిట్ చేశారా లేదా, మీరు పలానా రోజు విజిట్ చేశారు కదా, విజిట్ చేసినప్పుడు వాళ్ళ క్లీన్ చిట్ ఇచ్చారా, లేదంటే అబ్జెక్షన్స్ చెప్పారా, ఇవన్నీ విచారించింది చంద్రఘోష్ కమిషన్. విచారించిన తర్వాత ఆవిడ చెప్పిన ఇవన్నీ నోట్ చేసుకొని ఆవిడ చెప్పిన దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చారు. ఆ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి రిపోర్ట్ని అసెంబ్లీలో పెట్టారు. అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానం ఏం చేశారు, సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పి తీర్మానం చేశారు. సిబిఐని ఎంక్వైరీ చేయమని అంటే సిబిఐ ఎంటర్ అవుతుంది కదా. సిబిఐ ఎంటర్ అయిన తర్వాత దీనికి ఎవరు కర్త కర్మ క్రియ అని అంటే ఇమీడియట్గా అధికారులే వస్తారు. డిఈలు, సిఈలు, ఎస్ఈలు, తర్వాత స్పెషల్ సెక్రటరీలు వీళ్ళే వస్తారు. సో వీళ్ళు అప్పుడు విచారణకి ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకని ఈ రిపోర్ట్లో తన పేరుని మెన్షన్ చేశారు, తన వివరణ తీసుకోకుండా. కాబట్టి ఈ కేసులో నుంచి తనను తప్పించండి అని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ కనుక హైకోర్టు యాక్సెప్ట్ చేస్తే కనుక ఆవిడ బయటపడతారు, లేదంటే సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆవిడ ఎక్కడున్నారు, లాంగ్ లీవ్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఈ చంద్రఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే లాంగ్ లీవ్లో వెళ్ళిపోయారు ఆవిడ. లాంగ్ లీవ్లో వెళ్ళిపోయినటువంటి ఆవిడ ఇప్పుడు సడన్గా ఈ క్వాష్ పిటిషన్ని వేయటం జరిగింది హైకోర్టులో. సో ఎప్పుడు కూడా స్మితా సబర్వాల్ గారు కొంత అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కానీ, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కానీ వార్తల్లో నిలిచేటువంటి ఐఏఎస్గా ఆవిడ ఉన్నారు. అప్పుడు కూడా కొన్ని ట్వీట్ల రూపంలో కొన్ని చేసి కొంత చర్చనీయాంశంగా మారారు ఆవిడ వాళ్ళకు. కాకపోతే అప్పుడు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా, కల్వకుంట్ల ఫ్యామిలీకి అనుకూలంగా వ్యవహరించారనేటువంటి ఆరోపణలు ఆవిడ మీద ఉన్నాయి. అసలు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ గారు ఈవిడ అసలు సీఎం ఆఫీస్కి వెళ్ళలే కొన్ని రోజులు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎంఓలో ఉండేటువంటి ఆఫీసులు కట్టెస్సీగా పోయి కలుస్తారు. కానీ ఈవిడ కలవడానికి కూడా కలవలేదు. దాదాపు కొన్ని రోజుల పాటు రేవంత్ రెడ్డి గారిని కలవపోయినప్పుడు అప్పుడు కూడా ఈవిడ మీద రకరకాల కథనాలు వచ్చాయి. ఈవిడ ఎందుకు కలవరు, ముఖ్యమంత్రి కదా, కట్టసీగా కలవాలి కదా, పోయి అభినందనలు తెలపాలి కదా, అది కూడా తెలపలేదు. సీఎంఓలో ఉన్నటువంటి ఐఏఎస్ అని చెప్పి అనుకున్నారు. అసలు ఈవిడ రాజీనామా చేస్తారు,
రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉంది, రాజకీయాల్లోకి వస్తారని టాక్ కూడా అప్పట్లో వచ్చింది. సో ఇవన్నీ స్పెక్యులేషన్స్ వచ్చినాయి ఆవిడ మీద. సో ఇప్పుడు ఈ క్వాష్ పిటిషన్ ఏం కానీ ఈ కేసు టర్న్ అవుతుందా? ఇన్ కేసు క్వాష్ పిటిషన్ యాక్సెప్ట్ చేశారు అనుకోండి, సునీతా సౌర్ గారు వేసినటువంటి క్వాష్ పిటిషన్ని కేసీఆర్ హరీష్ రావు కూడా క్వాష్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఈ కేసులో కేసీఆర్ హరీష్ రావు గారు కూడా ఉన్నారు కదా. అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. సో వీళ్ళిద్దరిని కూడా విచారించారు కదా చంద్రఘోష్ కమిషన్. సో ఈ క్వాష్ పిటిషన్ కనుక యాక్సెప్ట్ చేస్తే హైకోర్టు, వాళ్ళిద్దరు కూడా క్వాష్ పిటిషన్ వేసేటువంటి అవకాశం ఉంది. మిగతా వాళ్ళు కూడా ఆ కేసులో ఉండేటువంటి వాళ్ళు, కాళేశ్వరంలో ఉండేటువంటి వాళ్ళు క్వాష్ పిటిషన్స్ వేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడు కీలకంగా చూస్తున్నారు, సునీతా సౌర్ గారు వేసినటువంటి పిటిషన్ని హైకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదా, క్వాష్ చేస్తుందా లేదా. క్వాష్ చేస్తే కనుక మిగతా ఉండేటువంటి వాళ్ళు కూడా ఈ క్వాష్ పిటిషన్ వేసి బయటపడేటువంటి అవకాశం ఉంది. సో ఈవిడ ఐఏఎస్గా ఆవిడకున్నటువంటి రైట్స్ని ఆవిడ చూపిస్తున్నారు, ఆవిడకున్నటువంటి రక్షణను కూడా ఆవిడ చూపించుకునే అవకాశం ఉంది. బట్ ఈవిడ మీద ఎందుకు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారంటే, సీఎం ఆఫీస్లో స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు, పైగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఆవిడ రివ్యూ చేసేవాళ్ళు. ప్రతిరోజు ఆవిడ ఇరిగేషన్ ప్రాజెక్టులో రివ్యూ చేశారు. కమిషన్ కాకతీయ, మిషన్ కాకతీయ కాస్త కమిషన్ కాకతీయ అని అనేవాళ్ళు ఎవరు, కాంగ్రెస్ వాళ్ళు. అప్పుడు మిషన్ కాకతీయ అని పెట్టారు కదా. మిషన్ కాకతీయలో భాగంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. సో వీటన్నిటిని రివ్యూ చేసే బాధ్యతను ఆవిడ మీద పెట్టారు. సో ఆవిడ కీలకంగా ఉన్నారు అని చెప్పి అందుకే ఆవిడని చంద్రఘోష్ కమిషన్ హైలైట్ చేసింది. సో ఆ కేసు నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు కనుక సిబిఐ వస్తే సిబిఐ విచారణకు హాజరు కావాల్సి వస్తుంది ఆవిడ. ఎందుకంటే సిబిఐ ఒక కేసీఆర్ని హరీష్ రావు గారినే కాదు కదా, సెక్రటరీని అధికారులు ముందు విచారిస్తారు. పొలిటికల్ డెసిషన్స్ వేరే, పొలిటికల్ డెసిషన్ తీసుకుంటారు. పొలిటికల్ డెసిషన్స్ ఎగ్జిక్యూటివ్ చేయాల్సింది ఎవరు? ఎగ్జిక్యూటివ్ అంటే అధికారులు, ఐఏఎస్లే కదా చేయాలి. సో ఎడ్యుకేషన్ అనేది వాళ్ళు చేయాలి. ఎడ్యుకేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ వచ్చినప్పుడు ఆన్ రికార్డు దొరికేది ఎవరంటే ఐఏఎస్లే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసిన, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరిగింది కదా. 2019 నుంచి 2024 వరకు కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఏ విధంగా వ్యవహరించారు అనేది మనం చూస్తే కనుక ఇప్పుడు కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది సస్పెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కూడా సిబిఐ కనుక కేసు నమోదు చేసి ఎంక్వైరీకి పిలిస్తే ఇమీడియట్గా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. లేదంటే ఇప్పుడు జైలుకు పంపించడం, లేదంటే ఆవిడని విచారించడం జరిగిందనుకోండి, ఆటోమేటిక్గా జైలుకు పంపిస్తే కనుక సస్పెన్షన్కు గురయ్యే అవకాశం ఉంది. సో అంత దూరం వెళ్తారా? అంత దూరం వెళ్లకుండా ఉండటానికి ఈవిడ ముందుగానే క్వాష్ చేయాలి దీన్ని అని చెప్పి వేశారు. కాబట్టి దాని వైపు అందరూ చూస్తున్నారు. అది కీలకమైన పాయింట్, కీలకమైనటువంటి డెసిషన్ ఏమిస్తుంది హైకోర్టు అనేది. హైకోర్టు కనుక క్వాష్ చేసిందంటే మాత్రం ఈ కేసు నుంచి అందరూ బయటపడినట్టే. కాళేశ్వరం అవినీతి కేసు నుంచి మొత్తం అందరూ బయటపడినట్టే. సో అందుకే అందరూ సునీతా సౌర్ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ వైపు చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.